హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 14th March డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ అండి. సో నేను క్లాస్ చేసిన ఇంతకుముందు ఇది చెప్పేలోపు ఇన్ఫ్యాక్ట్ మనకి అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒక 3 అంశాలు ఏమో అయిపోయినాయి, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మనం ఫస్ట్ చూస్తే 13th Marchలో ఎటువంటి అంశాలు నేర్చుకున్నాం. సో ఫస్ట్ మనకి పంచ్ అని చెప్పేసి ఒక సోలార్ మిషన్ నాసా ప్రయోగించింది వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. సూర్యుని కరోనా, దాంతోపాటు ఈ సోలార్ విండ్ ఏదైతే ఉందో దీన్ని 3D మ్యాప్లో వెరీ ఫస్ట్ టైం ఈ మిషన్ చూపిస్తుంది మనకు. సో ధ్రువణ కాంతిని ఉపయోగిస్తుంది కాబట్టి ఇది వెరీ ఫేమస్ మిషన్. సెకండ్ది స్పేర్ ఎక్స్ అని చెప్పేసి ఒక టెలిస్కోప్ నాసా ప్రయోగించింది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారానే. విశ్వం యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇవి రెండు కూడా డ్యూరేషన్ 2 ఏళ్ళు ఉంటుందండి, 2 ఏళ్ళు. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ రెండు కూడా హోస్ట్ చేస్తాయి. సో ఇండియా ఆర్మీ ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తుంది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సెకండ్ ప్లేస్ ఆక్రమిస్తుంది. నయనశ్రీ తెలంగాణ అమ్మాయి ఈ స్పీడ్ స్కేటింగ్ లోపల హైట్రిక్ గోల్డ్ అచీవ్మెంట్ అయింది ఇదే గేమ్స్ లోపల. జయశ్రీ వెంకటేషన్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, మనకి ర్యామ్సార్ అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ లేడీ అండి. సో చెన్నై ఆమెది. మేము ముఖ్యంగా ఈ పల్లి కరణయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ వెట్లాండ్ కోసం అని చెప్పేసి కృషి చేస్తుంది. సో పల్లి కరణయ్ గుర్తుపెట్టుకోవాలి, వెట్లాండ్ చెన్నై లోపల ఉంటుంది. పిఎం యువ 3.0 అని చెప్పేసి ఇది ఈ 30 years బిలో ఉన్న అదర్స్ కోసం అని చెప్పేసి ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో రచయితల కోసం అని చెప్పి బాగా పనిచేస్తుంది. నేషనల్ బుక్ ట్రస్ట్ కండక్ట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. మహాసాగర్ అంటే మనకు ఆల్రెడీ సాగర్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ ఉన్నది. ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ ప్రాంతం లోపల డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి సాగర్ ఇనిషియేటివ్ ఉన్నది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసి మహాసాగర్గా మార్చారు. సాగర్ ఓన్లీ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్ అండి. అంటే ఆ హిందూ మహాసముద్రం చుట్టూ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి మాత్రమే ఈ సాగర్ వర్తింపజేస్తే మహాసాగర్ని గ్లోబల్ సౌత్ కోసం మొత్తం ఉపయోగిస్తున్నాం. గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్ గురించి మాట్లాడుతుంది. ఇట్ ఈస్ నాట్ జియోగ్రఫికల్ టర్మ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎకనామిక్ టర్మ్. సో మహాసాగర్ మీన్స్ మీకు మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్, సెక్యూరిటీ అండ్ గ్రోత్. సెక్యూరిటీ కావాలి, రక్షణ కావాలి, సేమ్ టైంలో గ్రోత్ కావాలి, డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మనం తీసుకున్నాము. సో ఇది సాగర్ కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. సాగర్ ఓన్లీ ఇండియన్ ఓషన్ రీజన్కి అయితే, మహాసాగర్ గ్లోబల్ సౌత్కి వర్తింపజేస్తాం. సో 14th March మనము లక్కీలీ మనము ఇన్ఫ్యాక్ట్ స్విచ్ ఆఫ్ అయినట్టుగా మనకు తెలిసిపోయింది. లేకుంటే ఇంకా ఇది మొత్తం చెప్పేసినాక అయితే మనం ఇంకా టైం అనవసరంగా వేస్ట్ అయ్యేది. సో 14th చూస్తే మనకి సో మన రూపాయి గుర్తు అండి ఇది. సో మనకు తమిళనాడు 2025-26 బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా, అందులో ఈ రూపాయి గుర్తు దీనికి బదులుగా మనకు సో ఏ గుర్తు వాడిందంటే, ఈ గుర్తు ఎగ్జామ్లో ఏం రాదు కానీ ఇట్లా ఉంటుందండి. ఇది మనకి తమిళనాడు లోపల రూపాయి అని చెప్పేసి పిలుస్తాం. సో రూపాయి అని చెప్పేసి ఇట్లా రూ అని చెప్పేసి రాస్తాం కదా. సో తమిళనాడులో అది తమిళ భాషలో రూ అండి. సో దీని ప్లస్ ఇది వాడింది కాబట్టి వార్తల్లో ఉంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఈ 3 భాష ఫార్ములా అని చెప్పేసి ఏదైతే ఉందో తమిళనాడులో మనకి అది అప్లికేబుల్ కాదు, హిందీని ఉపయోగించదు అది. సో 2 భాషలు మాత్రమే ఉపయోగిస్తుంది, తమిళ్ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి. సో అది వార్తల్లో ఉన్నప్పుడే ఈ చర్య చేసింది కాబట్టి మనకు రూపాయి గుర్తు అనేది వార్తల్లో వస్తుంది అండి, ఎకనామిక్ కిందకి వస్తుంది. మీకు మనీ పాఠం ఉంది కదా, సో కరెన్సీ పాఠం ఉంది ఏపీపీఎస్సీ వాళ్ళకి. టీజీపీఎస్సీ వాళ్ళకి నాకు తెలిసి Group 2లో సో ఈసారి ఎకనామీ లోపల మనీ బ్యాంకింగ్ గట్టిగానే ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే సిలబస్ Group 2 ఏం మారదండి, అట్లా అర్థం చేసుకోవద్దు. రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసివేయడం జరుగుతుందట, యాజ్ పర్ రియాజ్ సార్ రిఫరెన్స్ వీడియో మనం వాడుకుంటే గిట. సో అది మనకు తెలుస్తుంది. బట్ ఎకనామీ లోపల నాకు ఎందుకో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పాఠాలు ఉండొచ్చు. వై బికాస్ అవి ఎప్పుడు మనకి కరెంటు ఎకనామీ కిందకి వస్తాయి, నిత్యం మనకి వార్తల్లో ఉంటాయి. ఇన్ఫ్లేషన్ని అర్థం చేసుకోవాలి మనం, మనీ బ్యాంకింగ్ని అర్థం చేసుకోవాలి, ఆర్బీఐ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి అవి పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్, అంటే గ్రూప్లో లేవు కాబట్టి యాడ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే రూపాయి గుర్తు మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి ఇది అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి 15 జూలై 2010 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ రూపాయి సింబల్ ఎవరు రూపొందించారని చెప్పి చూస్తే ఉదయ్ కుమార్. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మతలబ్ ఇక్కడ సో ఉదయ్ కుమార్ కూడా తమిళనాడు రాష్ట్రమే మరి. సో ఉదయ్ కుమార్ అప్పుడు ఈ ఆర్థిక శాఖ పోటీ కండక్ట్ చేసింది రూపాయి సింబల్ కోసం అని చెప్పేసి. సో మన ఉదయ్ కుమార్ గెలిచిండు, తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. సో రూపాయి గుర్తులు ఏమున్నది ఇందులో సో గుర్తుపెట్టుకోవాలి మనకి. సో ఇక్కడ రోమన్ లాంగ్వేజ్లో ఉన్న ఆర్, దేవనాగరి లిపిలో ఉన్న రా, ఇవి రెండు కలిపి మనకు రూపాయి అని చెప్పేసి ఆ సింబల్ వస్తుంది. సో దేవనాగరి లిపి ఉన్నది ఇందులో, దాంతోపాటు రోమన్ లిపి కూడా ఉన్నది. ఇవి ఉన్నాయా, ప్యారలల్ లైన్స్ ఉన్నాయా, ఇవి సంతులన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి తెలియజేస్తుంది. దాంతోపాటు త్రివర్ణ పథకం కూడా తెలియజేస్తుందట. సో ఇవి ప్రశ్న వస్తుందంటే కనీసం ఉదయ్ కుమార్ను ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్. సో నెక్స్ట్ చూస్తే సో మనం డిస్కస్ చేసిన అంశం ఇంకోసారి వార్తల్లో వచ్చిందండి. ఎకనామీ కాకుండా ఈ స్పేస్ ఇది ఏంటంటే సో మన డిసెంబర్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి. డిసెంబర్ 30 కరెంట్ అఫైర్స్ అక్కడ మీకు అనిపిస్తుంది. సో స్పాడెక్స్ మిషన్ అని చెప్పేసి సో మరొకసారి వార్తల్లో వచ్చింది. సో స్పాడెక్స్ మిషన్ అనేది సో అన్డాకింగ్ వ్యవస్థ విజయవంతమైందట. సో మనం అప్పుడు డాకింగ్ డిస్కస్ చేసినాం, మళ్ళీ వాళ్ళు అన్డాకింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ డిసెంబర్ 30న ఈ స్పాడెక్స్ మిషన్లో ఉన్న ఇతర ఉపగ్రహాలు అన్నీ డిస్కస్ చేసినాం మనం. ఇప్పుడు ఓన్లీ స్పాడెక్స్ ఏం అచీవ్మెంట్ అయింది డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ ఈ స్పాడెక్స్ అనేది ఏంటి అంటే సో PSLV-C 60 ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. సో మనకి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంటల్ అని చెప్పేసి పిలుస్తాం. మన డాకింగ్ చేసే ప్రక్రియ టెక్నాలజీని ఇండియా అచీవ్మెంట్ అయింది. ప్రపంచంలో ఈ డాకింగ్ టెక్నాలజీ కలిగిన 4th కంట్రీ ఇండియా అని చెప్పేసి పిలుస్తామండి. సో అమెరికా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది. డాకింగ్ టెక్నాలజీ ఎందుకోసం పనికి వస్తుందంటే మనం అప్పుడు డిస్కస్ చేసినాం, మళ్ళీ చూద్దాం. మనము ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి ఒకటి మనము స్టార్ట్ చేయబోతున్నాం కదా. సో దాన్ని ఒకేసారి మనం అంతరిక్ష కేంద్రాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. సో మాడ్యూల్స్ పంపిస్తాం. సో ఫస్ట్ మాడ్యూల్ పంపించినాం ఇక్కడికి, సెకండ్ పంపించినాం, థర్డ్ పంపించినాం. వీటిని కలపాలంటే మనకి డాకింగ్ అని చెప్పేసి పిలుస్తామండి. అంటే రెండు వేరు వేరు ఉపగ్రహాలని మనము దగ్గరికి తీసుకొచ్చి ఒకే కక్షలో పనిచేసేలా చేస్తామన్నట్టు. సో దీనికోసం పనిచేస్తుంది అది. అంటే సొంత మనకు స్పేస్ స్టేషన్ అవసరం కదా. ప్రజెంట్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉన్నది, దాంతోపాటు చైనాకి మాత్రమే ఉన్నది ఓన్ స్పేస్ స్టేషన్. దాన్ని తియాంగాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఏ దేశానికి లేదండి. సో మనము ప్రయోగిస్తే గిట్ట ఈ డాకింగ్ టెక్నాలజీ అచీవ్మెంట్ అయితేనే మనము ఈ 1, 2, 3 మాడ్యూల్ని మెల్లమెల్లగా పంపి అక్కడ మనం వాటిని ఒక దగ్గర చేర్చవచ్చు. గగన్యాన్ మిషన్ కూడా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు పెయిన్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి మనం పంపొచ్చు. చంద్రయాన్ 4కి పనికి వస్తుంది. సో అటువంటి మిషన్స్ కోసం అని చెప్పేసి ఈ టెక్నాలజీ బాగా పనికి వస్తుంది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ స్పేస్ టెక్నాలజీ లోపల. రైట్. ఫస్ట్ ఇది అసలు ఎలా పనిచేసింది అంటే మనకు డిసెంబర్ లోపల ఇది PSLV-C 60 అండి. మొత్తం 4 దశలు ఉంటాయి. ఈ సాలిడ్, లిక్విడ్. ఆ మాటకు వస్తే భారతదేశం లోపల లిక్విడ్ ఫ్యూయల్ను ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ పేరు PSLV అని చెప్పేసి పిలుస్తాం. మీకు స్పేస్ టెక్నాలజీ మీద 2.5 hours వీడియో ఉంటుంది స్పేస్ టెక్నాలజీ ప్లేలిస్ట్ లోపల ఇదే యూట్యూబ్ ఛానల్లో మీకు. సో మీరు SI ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ రాస్తే, UPSC ప్రిలిమ్స్ లాంటివి రాస్తే సో ఆ క్లాస్ బాగా పనికి వస్తుందండి. బేసిక్స్ నుంచి మీకు అప్డేట్ వరకు మొత్తం దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవి 2 ఉపగ్రహాలండి. సో ఇది 1, ఇది 2 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవన్నీ మనం జనరల్గా సో చేజ్ ఉపగ్రహం అంటాం. ఈ 2ని టార్గెట్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. అంటే ఇది చేజ్ చేస్తుంది దేన్ని, ఈ టార్గెట్ని మనకి చేజ్ చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ దీనిలో ఈ డాకింగ్ కంటే ముందు డ్రిఫ్ట్ ప్రక్రియ అని చెప్పేసి ఉంటుందండి. సో ఫస్ట్ ఏంటి మనకి డ్రిఫ్ట్ ప్రక్రియ. టెక్నాలజీ వర్డ్స్ ఉపయోగిస్తున్న తెలుగు వర్డ్ దీనికి లేనే లేదు వాస్తవంగా. డ్రిఫ్ట్ అంటే మనకి విడిపోతాయనండి. ఇవి విడిపోతాయి. సో ఇవి మనం పైకి ప్రయోగించినాం కదా, మెల్లిగా దూరంగా విడిపోతాయి. ఎంతవరకు 20 km వరకు దూరంగా విడిపోతాయి. 20 km అయిన తర్వాత మళ్ళీ దగ్గరకు తీసుకొస్తాం మనం. సో ఇదేమో చేజ్ కదా, ఇదేమో టార్గెట్ కదా.
సో మనకి 20 km అయిపోయాక ఈ డ్రిఫ్టింగ్ ప్రక్రియ అనేది ఆగిపోతుంది, ఇంకా దూరంగా పోవు అవి. ఇప్పుడే ఇస్తామంటే ఈ టార్గెట్ ఉంది కదా, ఇది వేగం తగ్గించుకుంటుంది, అంటే మెల్లిగా కదులుతుంది. అది ఇది వేగం పెంచుకుంటుంది కలుసుకోవాలని చెప్పేసి. మనం జనరల్గా ఒకరిని ఫాలో అవుతున్నామండి, ఇద్దరు కలుసుకోవాలని చెప్పేసి ఉంటే గిట్ట మెల్లగా పోతాడు, ఫాస్ట్ పోతాడు, కలుసుకుంటారు అంతే. సో ఇది కూడా అంతే, వీళ్ళు ఇది ఆగిపోతుంది, ఇది ఫాస్ట్ వస్తుంది. సో మనకు దాన్నే డాకింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 3 km వరకు వచ్చేంత వరకు డాకింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. సో డాకింగ్ ప్రక్రియ 2 వచ్చి గుద్దుకోవు, మళ్ళీ 3 km మనకి మధ్యలో డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేసిందంటే సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు మనకి అన్డాకింగ్ కూడా సక్సెస్ అయిపోయింది మళ్ళీ. సో మళ్ళీ వీటిని దూరంగా తీసుకొచ్చారు. సో అది మనకి వార్తల్లో ఉంది. సో స్పాడెక్స్ మీన్స్ మనకి ఏంటి, ఇప్పుడు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంటల్ మిషన్. సో ఇది ఎందుకోసం పనికి వస్తుంది, మనకి ఒకేసారి పంపకుండా సో మ్యాడుల వారీగా పంపేదానికి పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపగ్రహం అనేది మనం ప్రయోగించాము, దానికి ఇంధనం అవసరం వచ్చింది, లేదా టెక్నాలజీ ఇష్యూ వచ్చింది, లోపం తలెత్తింది. సో అది మనకి పనికి రాకుండా పోతుంది. ఇప్పుడేం చేస్తామంటే దీని ద్వారా ఒకదాన్ని పంపి దాన్ని రిపేర్ చేస్తాం మనం. సో అది డాకింగ్ అని చెప్పేసి పిలుస్తాం అందుకే. సో ఇది రాకెట్ పేరు ఏంటి, మనకి PSLV 60 అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇంతకంటే ఎక్కువ వద్దండి. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది అంటే సో 2 ఏళ్ల పాటు పనిచేస్తుంది. సో ఈ స్పేస్ కిందకి వస్తుందండి. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ మనకి. సో ఇది మనం డిస్కస్ చేసినాము, బట్ మళ్ళీ ఒకసారి వార్తల్లో వచ్చిందండి. చాలా స్కీమ్స్ మనం డిస్కస్ చేసినవి వస్తాయండి. ఇప్పుడు స్పేడెక్స్ వచ్చింది మనకు. ఇప్పుడు ఇంకోటి PM సూర్యగర్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది AP వాళ్ళకు కూడా మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో వచ్చిందండి. సో PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి పిలుస్తాం. సో బిజ్లీ అంటే కాంతి అని చెప్పేసి వస్తుందండి. సో ఇది మనం స్టార్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈరోజు AP వాళ్ళ కూడా మీ కరెంట్ అఫైర్స్ ఇది వార్తల్లో వచ్చిందండి. ఫస్ట్ మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఎందుకు వార్తల్లో వచ్చింది. వాట్ ఈస్ ద PM సూర్యగర్ అంటే, సో మొత్తం మీద 2023-24లో స్టార్ట్ చేసినాం. సో 26-27 దాకా ఇది పనిచేస్తుంది. సో ఈ టైం లోపల మనము సుమారుగా 1 కోటి ఇండ్ల మీద ఈ సోలార్ రూఫ్ టాప్స్ని ఇన్స్టాల్మెంట్ చేయాలి, 1 కోటి గృహాల మీద. దీని ద్వారా వాళ్ళకి 300 యూనిట్స్ వచ్చేసి విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు మనకు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఇది 10 లక్షల గృహాలను అచీవ్మెంట్ అయిందట. ఇట్ ఈస్ ఒక మైల్ స్టోన్, మనకి 1 మిలియన్ అచీవ్మెంట్ అయింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ కాబట్టి మనకి మైల్ రాయలు కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తాయి. సో PIB న్యూస్ మన సోర్స్ మనకి ఇది. సో 10 లక్షలు పూర్తి అయిపోయింది కదా. ఇందులో ఒక 2 UTs 100% అచీవ్మెంట్ అయినాయండి. అంటే తన యూటీలో ఉన్న ఇన్ఫ్యాక్ట్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ప్రతి గృహం మీద సోలార్ రూఫ్ టాప్ అని చెప్పేసి ఇన్స్టాల్మెంట్ చేసుకున్నారు. అవి ఒకటేమో మనకి చండీగఢ్, సో చండీగఢ్. సెకండ్ ఏమో సో ఇది డామన్ డయ్యూ. ఇవి 2 కూడా 100% అచీవ్మెంట్ అయినాయి. సో రాష్ట్రాల్లో మీకు రాజస్థాన్ అని చెప్పేసి మంచి చాలా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు 100% ఇంకా పూర్తి కాలేదు. ఇది అండి. సో ఇది మీకు ఇది ఏంటి ఇంకా అంటే, నువ్వు రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ కూడా ఇస్తారు అన్నట్టు. కిలోవాటు 30,000 ఇస్తారు సబ్సిడీ, 2 కిలోవాట్స్కి ఏమో 60,000 ఇస్తారు. సో 3 కిలోవాట్స్కి ఏమో 90,000 ఇయ్యరు, 78,000 ఇస్తారు. అయితే AP వాళ్ళకు ఈరోజు న్యూస్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. దీన్ని కొంచెం మార్పు చేసిందండి. సో ఇక్కడ మార్పు నాకు స్పష్టంగా ఇంకా క్లారిటీ ఏం రాలేదు. సో మీ గవర్నమెంట్ మ్యాగజైన్లో చూద్దాం తర్వాత. కానీ ఇప్పుడు ఈ 2 కిలోవాట్స్ ఉంటే గిట్ట SC ST వాళ్ళకి ఇది ఎంత ఉన్నదో మొత్తం ఫ్రీయే. ఇక్కడ మీకు 60,000 అంటే సో 40 అంటే ఎంతో శాతం ఉంటుంది. మొత్తం మీద నువ్వు ఎంతో కొద్దిగా ఇన్స్టాల్మెంట్ చేసుకుంటావు, ఆ ఖర్చు 1.2 lakhs అయితే గిట్ట 60,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ SC ST అయితే గిట్ట AP వాళ్ళకు మొత్తం ఫ్రీ అండి, మొత్తం ఫ్రీయే. ఎంత ఖర్చు అయినా 60,000 ఇస్తుంది కేంద్రము. ఇక్కడ SC ST అనేది మొత్తం ఫ్రీయే. అంటే 60,000 కేంద్రమును, మిగతా అమౌంట్ SC ST వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వకుండా ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళ తరపున. అదే BC వాళ్ళు అయితే గిట్ట ఈ 60,000కి ఇంకొక 20,000 కలిపి 80,000 సబ్సిడీ ఇస్తున్నారు. చెప్పేది AP వాళ్ళ కోసం. ఇది కేంద్రంతో కంపేర్ చేస్తే మనకి ఎటువంటి అంశం మారింది అంటే, SC ST వాళ్ళకు ఉచితంగా కంప్లీట్గా కేంద్రం 60,000 ఇస్తుంది, మిగతా ఖర్చు బాబు భరిస్తాడు. BC వాళ్ళకేమో 60,000తో పాటు ఇంకొక 20,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు, 80,000 ఇస్తున్నారు.
ఈ 300 ఉంది యూనిట్స్ విద్యుత్, ఇదేమో వాళ్ళకు 240 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లక్ష్యం మనకి కోటి కదా, ఇక్కడ ఒక నియోజకవర్గానికి సుమారుగా 10,000 ఇల్లు అండి. ఎస్, ఒక నియోజకవర్గానికి మనకి 10,000 ఇల్లు అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేస్తున్నారట. సో మీరు ఏపీతో కంపేర్ చేసుకోండి, ఒక దగ్గర రాసుకోండి, మీకు బాగా గుర్తుంటుంది కంపల్సరీ. మరి కిలోవాట్ సామర్థ్యం ఉంటే 30,000 ఉంది కదా, అది కూడా ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా అయితే ఇస్తారు. ఇది అదనంగా మరి బీసీ వాళ్ళకి ఇస్తారా అంటే పేపర్లో అయితే ఏమీ ఇవ్వలేదండి, నేను చూసిన పేపర్లో అయితే ఏమీ ఇవ్వలేదు. రైట్, ఇది మనకు వార్తల్లో ఉన్న పర్యావరణ అంశము. నెక్స్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి. సో సైబర్ క్రైమ్ అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు వార్తల్లో వస్తుంది కదా, సో అది మనకి వార్తల్లో ఉన్నదండి. సో సైబర్ క్రైమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటి సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఏది వార్తలు ఉంది మనకి, అస్త్ర అని చెప్పేసి ఒకటి టెక్నాలజీ వార్తల్లో వచ్చింది. సో దీన్ని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి C.DOT సంస్థ రూపొందించింది. ఈ సైబర్ క్రైమ్ని ఇది గుర్తుపడుతుందండి, నకిలీ సిమ్స్ని గుర్తుపడుతుంది. ఒకటే పేరు మీద మీకు 100 సిమ్స్ ఉంటాయి కదా, వాటిని గుర్తుపడుతుంది. సో ఇది AI టెక్నాలజీ ఆధారిత సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ తెలంగాణ చూస్తే మీకు కృష్ణ భాస్కర్ అని చెప్పేసి ఒక IAS ఆఫీసర్ వార్తల్లో వచ్చిందండి. ఇది ఏం లేదు, AI టెక్నాలజీ ఆధారిత సైబర్ క్రైమ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో కృష్ణ భాస్కర్ అనే వ్యక్తి ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క ఫెలోషిప్కి ఎంపికైన ఫస్ట్ IAS ఆఫీసర్. ఇండియాలో ఏకైక వ్యక్తి కృష్ణ భాస్కర్. సో మరి ఎటువంటి అంశం మీద అని చెప్పి చూస్తే ఫెలోషిప్ గణాంకాలు మరియు విశ్లేషణ అనే అంశం మీద ఎంపిక అవ్వడం జరిగింది. సో ఏపీ వాళ్ళ కోసం చూస్తే యువతకు AI టెక్నాలజీ లోపల ట్రైనింగ్ ఇస్తారట. సో అందుకోసం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వము మైక్రోసాఫ్ట్ను ఒప్పందం చేసుకుంది. ఇంకోటి PM సూర్య గారి లోపల ఏపీ ప్రభుత్వానికి కొన్ని మార్పులు చేసిండ్లు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దాంతోపాటు ఏపీ యొక్క వ్యవసాయ రైతులకు అని చెప్పేసి PM కుసుము స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారట. సో PM కుసుము ఏంటంటే మనకి సోలార్ పంప్ సెట్లు సౌకర్యం కల్పిస్తారు. దీని ద్వారా వ్యవసాయాన్ని డీకార్బనైజ్ చేస్తారు. సో అంటే కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఈ సోలార్ పంప్ సెట్ అయితే ఉపయోగిస్తారు. ఏది PM కుసుమ్ అనే స్కీమ్ ద్వారా. సో ఇది మీరు ఆన్సర్ అయ్యండి ఒకసారి. ఈ PM కుసుమ్ ఏదైతే ఉందో, ఈ PM కుసుమును ఈ PM సూర్య గారు ఈ రెండు స్కీమ్లని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది 14th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్. మనం రేపు 15th మార్చ్ అని చెప్పేసి ఈవినింగ్ టైం డిస్కస్ చేస్తాం. సో మోస్ట్లీ సండే మనకు, సో సండే ఈ 15th కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వస్తుంది మీకు. సో ఇది 1 to 15 అని చెప్పేసి మ్యాగజైన్ DTP వెర్షన్ వస్తుంది, హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా 2 యాప్లో అప్లోడ్ చేస్తాం. సో ఇది మంచి చదవండి. సో సోమవారం మనము వేములవాడ పోవాల్సి ఉన్నది. సో మంగళవారం రోజు నేను ఈవినింగ్ పూట దీని మీద 1 to 15 అని చెప్పేసి క్లాస్ చేస్తా అండి. కన్ఫర్మ్ మంగళవారం చేస్తాం. మీరు ఆలోపు చదువుకొని ఉండండి ఒకసారి. మంగళవారం క్లాస్ చేస్తా కంపల్సరీ. సో క్లాస్ చేసిన తర్వాత సో ఈ బుధవారం రోజు మీకు 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కూడా ఆ MCQ క్వశ్చన్స్ మ్యాగజైన్లో లాస్ట్ పేజ్లో ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత సో ఒకసారి కీ వీడియో చూడండి, మీకు మంచిగా రివిజన్ అవుతుందండి. ఇక మీ కరెంట్ అఫైర్స్లో ఎంత అండి కోర్సు మనం పెట్టిన ఫీ అంటే 249లో 35 పోతే 170 రూపీస్కి ఎంతో వస్తుంది. మీకు ఈ 25 ఉంది మొత్తం మ్యాగజైన్లో వస్తాయి. సో షార్ట్ రివిజన్ నోట్స్ ఉంటుంది అందులోనే. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ వస్తుంది ఎగ్జామ్స్ బిఫోర్. దాంతోపాటు MCQ వస్తుంది. మనం ఇంకా కోర్స్ స్టార్టింగ్లో మనం DTP అనుకోలేదు, ఈ MCQ అనుకోలేదు, తర్వాత ఈ షార్ట్ నోట్స్ అనుకోలేదు. బట్ అవన్నీ మనం ఇస్తున్నాం 170 ప్రైస్లోని. రేపటితో మీకు ఆఫర్ అయితే అయిపోతుందండి. తర్వాత 249 రూపీస్కే వస్తుంది మళ్ళీ. కాబట్టి కొంచెం మీరు అవసరం ఉన్నట్టే అనిపిస్తే గిట్ట కంటెంట్ నచ్చితే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.